ప్రభాస్ కి 2 సార్లు షోల్డర్ ఇంజరీ అయింది, నాకు తెలుసు. Probably a week or 10 days later, Prabhas got injured. Like his shoulder was up, and then he needed like surgery and stuff. But he was never worried after. He had to do 100 days of action after doing the surgery and after resting. So ఈవెన్ ఛత్రపతిలో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసట్లేదు, ప్రభాస్కి ఏంటంటే ఆ మెల్లో ఒక షెల్ ఉంటుంది. పాపం తనకి చాలా సార్లు హర్ట్ అయిందన్నమాట పరిగెత్తడం, ఫైటింగ్లో, వాటిల్లో. అది ఆల్మోస్ట్ 3 inches ఉండేది. అదేంటంటే తగులుతూ ఇక్కడ బాగా రెడ్గా అయిపోయేది. ఫిష్తో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. దాంట్లో కూడా ఏంటంటే ఆ ఫిన్ పట్టుకొని తను డ్రైవ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. చాలా డ్యామేజెస్ అయింది, టైల్స్ అంతా ఇదైపోయింది. నీస్ అనేవి ఇంక కాలు ఇంతలా వాసిపోయాయి 2 నీసు. ప్రతిరోజు ఐస్ వాటర్లో కాలు పెట్టుకుని 1 hour డైలీ ఐస్ వాటర్లో పెట్టుకొని మొత్తం బ్యాండేజెస్ ఉంటాయి, నీస్ మొత్తం బ్యాండేజెస్ చుట్టుకొని రన్నింగ్ చేసేవాడు, ఫైట్స్ చేసేవాడు. అంత పెయిన్ అసలు నడవనికి, మళ్ళీ తర్వాత నడవనికి కూడా ఇబ్బంది పడేవాడు. చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. We were shooting in Chennai and for the same film Bujjigaadu, Jimmy Kochino Manshi, when he came to the gym, 1000 abs on one given day. ఒక్క స్ట్రెచ్లో 1000 abs. మేము ఒక 20 abs చేస్తే లేకపోతే 40 చేస్తే 100 చేస్తే పడిపోతాం.